జైలుకు పంపించడం ఇదే ఈ కూటమి ప్రభుత్వంలో పరిపాటిగా మారిందనేటువంటి చర్చ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజల్లో ఇదే చర్చ జరుగుతుంది. దీనికి పరాకాష్ఠ ఏంటంటే భారతదేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక డీజీ స్థాయి అధికారిని ముంబై నుంచి ఒక సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆవిడ మీద ఒక తప్పుడు కేసు పెట్టించి ఆయన్ని అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వంలో ఇదొక మచ్చు తునకగా చెప్పుకోవాలి. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జత్వానీ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఏపీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఒక కొత్త కథను వండి వార్చి తద్వారా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా యువతలోనూ నిరుద్యోగుల్లోనూ ఒక విషపు గుళికలు నాటించాలని, వారిని తీవ్రమైనటువంటి నైరాశ్యంలోకి నెట్టేయాలని కొన్ని కట్టుకథలు వండి వార్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఎవరు అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అని, చంద్రబాబు నాయుడు గారు జీరో అని. దీనికోసం మేము ప్రత్యేకంగా ఎవరిని సర్టిఫికెట్ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో 34,108 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాదు మొత్తం భారతదేశ చరిత్రలోనే 6,31,310 ఉద్యోగాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్ రికార్డు నెలకొల్పారు. ఇది జస్ట్ ట్రాక్ రికార్డు కాదు, ఇది ఆల్ టైమ్ రికార్డు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు ఏపీపీఎస్సీ అక్రమాలని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇబ్బంది పెడుతున్నారో దాని గురించి ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలి. ఈ నోటిఫికేషన్ 2018 డిసెంబర్ 31వ తేదీని ఇచ్చారు. అంటే ఎప్పుడండి? మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా, 2019 సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా 2 నెలల ముందు యువతకి కుచ్చుటోపీ పెట్టడానికి, యువతని మోసం చేయడానికి, నిరుద్యోగుల ప్రాణాలు తీయడానికి కేవలం 2 నెలల ముందు ఇటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. తర్వాత 2019 మేలో ఒక ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధికి, చంద్రబాబు నాయుడు గారి గొప్ప అడ్మినిస్ట్రేటర్కి సాక్ష్యం ఏంటంటే ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 51 తప్పులు వచ్చింది. ఈ 51 తప్పులు వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళారు ఉద్యోగస్తులు, అభ్యర్థులందరూ. ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆదేశాల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి తప్పొప్పులన్నీ సరిదిద్దుకొని వాళ్ళకు ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడమే కాదు, తరువాత పెట్టినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ, తరువాత ఇచ్చేటువంటి పోస్టింగ్స్లో కానీ ప్రతి సమయంలోనూ ప్రతి దశలోనూ పూర్తిగా గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులకు, ఆదేశాలకు, నిబంధనలకు, నియామకాలతో సహా అన్నిటికీ హైకోర్టు పర్యవేక్షణలో న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రక్రియ కానీ, దీంట్లో ఏపీపీఎస్సీ సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కానీ, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏం లేవు. డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెబితే చేశారు. తర్వాత దీని మీద కోర్టుకు వెళ్తే కన్వెన్షనల్ పద్ధతిలో మూల్యాంకనం చేయమంటే దాన్ని కూడా మాన్యువల్ పద్ధతిలో ఎవాల్యుయేషన్ హైకోర్టు చెప్తేనే చేశారు.
తిరిగి ఇంటర్వ్యూలు పిలవడము, వారి పరీక్షా ఫలితాలు వెల్లడించడం కూడా హైకోర్టు న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలో జరిగిందే కానీ మరొకటేమీ కాదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ తరఫున లేకపోతే ఈ నియామకాల తరఫున చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ ఈరోజు కాకపోతే రేపైనా సరే న్యాయస్థానాల ముందు తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి వేరేటువంటి అంశాలు ఏం చేయట్లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల పట్ల, ఉద్యోగాల కల్పనల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నిరుద్యోగుల పట్ల, యువత పట్ల చిత్తశుద్ధి ఉందనేటువంటి భావన ఆయనలో ఉంటే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి 21 నోటిఫికేషన్స్ కి 8.5 లక్షల మంది ఉద్యోగార్థులు ప్రిపేర్ అవుతుంటే 21 నోటిఫికేషన్ ని ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే గ్రూప్ 2 ఫలితాలు, మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ కు సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ యొక్క పరిస్థితి మీరు చూసారు. ఏం జరిగిందండి? రేపు ఉదయం ఎగ్జామ్ అంటే ఈరోజు సాయంత్రం నారా లోకేష్ గారు ఏమో వాయిదా అంటారు, చంద్రబాబు నాయుడు గారు వాయిదా అంటారు, ఉదయం మాత్రం ఎగ్జామ్ పెడతారు. గ్రూప్ 2 అభ్యర్థులతో బంతాట ఆడుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడలేదా? దాంతోపాటు 21 నోటిఫికేషన్స్ పెండింగ్ లో పెట్టి ఉద్యోగార్థులను వెన్నుపోటు పొడుస్తుంది ఈ ప్రభుత్వం కాదా? దీంతో పాటు మరొకటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పారదర్శకత వహించి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పతనంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఒక అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ గమనించి దాదాపుగా గతించిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్స్ ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప అడ్మినిస్ట్రేటివ్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ విషయాన్ని నేను చెప్పట్లా, కేంద్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేసింది. 2019-2024 మధ్య కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి 19 రాష్ట్రాల్లో దానికి సంబంధించినటువంటి సర్వీస్ కమిషన్స్ ఏ విధంగా పనితీరు గమనించినాయి, ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టారు, ఏ విధంగా ఉద్యోగుల యొక్క నియామకాలు జరిగినాయని కేంద్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేస్తే ఒక్క ఎగ్జామ్ కూడా, ప్రశ్నాపత్రం కూడా లీక్ అవ్వని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందని, మిగతా భారతదేశంలో 65 పేపర్లు లీక్ అయినా కూడా ఉత్తరప్రదేశ్ కానీ, జార్ఖండ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ వివిధ రాష్ట్రాల్లో ఏదైనా ఒక్క ప్రశ్నాపత్రం అయినా లీక్ అయింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ప్రశ్నాపత్రం లీక్ అవ్వలేదు. అన్ని నియామకాలు చాలా గొప్పగా జరిగాయి, పారదర్శకంగా జరిగాయని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఇది. శభాష్ జగన్మోహన్ రెడ్డి గారని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి మన ముందు కనపడుతుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు 1995లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ 1995లో. 97లో ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రం లీక్. తర్వాత మళ్ళీ విభజన జరిగిన తర్వాత 2017 మనం గమనిస్తాం. 2017లో 3 జిల్లాల్లో, సీమ అనుబంధ జిల్లాల్లో కేవలం నారాయణ విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులకు ఎక్కువ మార్కులు రావాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ప్రశ్నాపత్రాల పరంపర జరిగింది, లీకేజీల పరంపర. దానికి సంబంధించి ఆ రోజు ఈనాడులో వచ్చినటువంటి పత్రికా కథనం, లీకేజీల కలవరం,